ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సీఎంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఇవాళ ఏఐసీసీ అధినేతలతో సీఎం బృందం భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. అలాగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు మంత్రులపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం భేటీ అవనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. ప్రజెంట్ ఢిల్లీ పర్యటన కూడా కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు ఏఐసీసీ అగ్రనేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ కానున్నారు. మొదటగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. ఇప్పటికే ఇటు అసెంబ్లీలో మొన్న నిర్ణయించిన అసెంబ్లీలో ప్రత్యేక సమావేశంలో కూడా ఇటు బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశాలపై కూడా అసెంబ్లీ తీర్మానం చేసే సందర్భంగా వాటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా భేటీ అయి మరి దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటగా బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రం చేసిన రాష్ట్రం తెలంగాణ కూడా ఏఐసీసీ నేతలు కూడా చెప్పున్నారు. ఎందుకంటే ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీ సంబంధించి కూడా హామీ కూడా జరిగి బీసీ డిక్లరేషన్ సంబంధించి మరి నమ్మకాన్ని కూడా నెరవేర్చుకున్నాం. కాబట్టి రాహుల్ గాంధీ ఆశయ సాధన కూడా సంబంధించి కూడా నెరవేరిన నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై కూడా వాళ్ళ కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. మరి ఇప్పటికే దాదాపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 14 నెలలు కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఇంకెప్పుడు చేస్తారు అనేపై కూడా చర్చ జరుగుతుంది. మరి మంత్రివర్గంలో ఇంకా 6 చోటు ఉంది. కాబట్టి మరి ఆ 6 ఎవరైనాపై కూడా ఇప్పటికే చాలా వరకు ఊహాగాలు వచ్చాయి. కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. అంటే ఇటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి కూడా ప్రధానమైనటువంటి కీలక ఎమ్మెల్యేలు కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటూ కూడా ప్రధానంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా. కానీ మరి ఈసారి మాత్రం టీపీసీసీ కార్యవర్గం నియామకం సంబంధించి కూడా ఇప్పటికే టీపీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. కాబట్టి మరి కార్యవర్గ కూర్పుపై కూడా ఏఐసీసీ హైకమాండ్ తో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత మరి ఈసారి పార్టీకి మొదటి నుంచి కూడా పనిచేసిన వారు కూడా టీపీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈసారి 4 టీపీసీ వర్కింగ్ పోస్టులు కూడా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చాలా కీలకంగా పనిచేసినటువంటి వారికి మాత్రమే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చే అవకాశం ఉంది. మరి మిగతా కార్యవర్గంపై కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ దాదాపు 40 నామినేటెడ్ పోస్టులకు కూడా కార్పొరేషన్ చైర్మన్లు కూడా నియమించడం జరిగింది. కాబట్టి మరి మిగతా కార్పొరేషన్ల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇంకా చాలా వరకు కూడా ఖాళీలు ఉన్నాయి. మరి వీటన్నిటిపై కూడా ఈ భేటీలో చాలా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. మరి ఇటు టీపీసీ కార్యవర్గం అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఈసారి ఏఐసీసీ అగ్రనేతల భేటీలో ఒక క్లారిటీ కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా తెలంగాణ ప్రభుత్వం మరి అసెంబ్లీలో కూడా తీర్మానం ప్రవేశపెట్టింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభలు పెట్టడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో కూడా టీఎల్పీ భేటీలో కూడా చర్చించారు. మరి ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సమావేశమయ్యారు. కాబట్టి మరి గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు? మరి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటగా 5 పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగింది. మరి మొన్న జనవరి 26 కూడా 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగింది. మరి గ్రౌండ్ లెవెల్లో పథకాలు ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉంది, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, వాటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో కూడా చర్చించారు. వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. కాబట్టి మరి ఇటు బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా 2 సభలు పెట్టాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇటు బీసీ కులగణన సభ కూడా సూర్యాపేటలో పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఏబీసీ వర్గీకరణ కూడా చేశారు. కాబట్టి తీర్మానం కూడా పంపించారు. కాబట్టి మరి సుప్రీం గైడ్ లైన్ ప్రకారం కూడా ఎస్సీ వర్గీకరణ చేయడం కూడా జరిగింది. మరి తీర్మానం చేసి కూడా కేంద్రం కూడా పంపించారు. కాబట్టి మరి యొక్క ఆ సభను కూడా ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభను కూడా నిర్వహించి కూడా
రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరి ఇది మెదక్లో చేసేది కూడా సన్నాహాలు కూడా చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలను ఇటు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కూడా చర్చిస్తారు. వీటన్నిటిపై కూడా చర్చించి మరి త్వరలోనే భారీ బహిరంగ పెట్టేందుకు కూడా ఇదవుతున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ చర్చిస్తారు. మరి ఉదయం అయితే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. సతీష్, అయితే ఈసారైనా మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మంత్రివర్గం వస్తుందని కూడా చర్చ జరుగుతుంది. అయితే నిన్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు, ఈసారి మంత్రివర్గ విస్తరణపై కూడా కీర్పి భేటీలో చర్చ జరిగింది. అదంతా కూడా ఏఐసిసి హైకమాండ్ పరిధిలో ఉంది. మరి ఏఐసిసి హైకమాండ్ ఎప్పుడు చెప్తే అప్పుడు మంత్రివర్గం చేస్తామంటున్నారు. మేబీ దీనిపై కొంతవరకు చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఉగాది పర్వదినాన కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తా అంటూ కూడా కొంతవరకు టీఎల్పీ నేతలు కూడా ఇంటిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉగాది పర్వదినాన మరి కొత్త మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా చూస్తున్నారు కాబట్టి మరి ఇంకా 6 మంత్రివర్గంలో చోటు కాబట్టి మరి 6 చోట్లు పెడుతూ కూడా దాదాపు ఉగాదికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఇటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ దాదాపు ఆయనకు టికెట్ ఆయనకు దాదాపు మంత్రివర్గ చోటు ఖాయమనుకుంటారు. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే మాత్రం అక్కడ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గం చోటు కోసం. ఇక హైదరాబాద్ నుంచి ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి ఒకే ఎమ్మెల్యే కూడా గెలిచారు. ఆయననే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాబట్టి మరి ఆయన కూడా మంత్రివర్గాల చోటు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆయన కూడా ప్రయత్నం చేస్తారు మంత్రివర్గం చోటు కోసం. ఇక మరోవైపు ఇటు నల్గొండ జిల్లాల నుంచి ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నారు. మరి ఆయన బ్రదరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదో చూడాలి. ఆయన కూడా ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి ఏఐసిసి పెద్దలు కూడా కలిశారు కాబట్టి మరి ఆయన కూడా మంత్రివర్గ రేస్ లో ఉన్నారు. ఇక మరోవైపు ఆర్డర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా ప్రధానంగా చర్చ ఉంది. మరి ఆయన కూడా మంత్రివర్గంలో చోటు ఉండాలి. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఆయన ఉన్నారు కాబట్టి కొల్లంపూర్మల నుంచి కాబట్టి ఆయన పేరు కూడా ప్రధానంగా కనిపిస్తుంది మంత్రివర్గంలో చోటు విషయంలో మాత్రం వీళ్ళంతా కూడా రేస్ లో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీగా అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి కోదండరాం కూడా దాదాపు మంత్రివర్గంలో చోటు ఇస్తారని కూడా చర్చ జరిగింది ఆ మధ్య కాబట్టి మరి వీళ్ళంతా కూడా మంత్రివర్గంలో చోటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టుల కోసం దాదాపు 10 మంది కూడా అభ్యర్థులు అయితే రేస్ లో ఉన్నారు మంత్రివర్గంలో చోటు కోసం. మరి ఈసారైన మంత్రివర్గంపై కూడా కొంతవరకు చర్చ అయితే జరిగే అవకాశం ఉంది ఏఐసిసి పెద్దలతో. కానీ ఉగాది నాటికి ఒక మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి స్థాయిలో చేపడుతున్న కూడా మనకైతే గాంధీ భవన్ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. మరోవైపు మాత్రం ఈ భేటీలో మాత్రం ఎక్కువగా బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి వీటన్నిటిపై కూడా ఏఐసిసి పెద్దలతో భేటీ అవుతారు. అదేవిధంగా పథకాల ఇంప్లిమెంటేషన్ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది వాటిపై కూడా చర్చిస్తారు ఏఐసిసి హైకమాండ్ తో. అదేవిధంగా కార్యవర్గ గ్రూప్ అంటే టీపీసీసీ కార్యవర్గం కూడా నియమించాల్సి ఉంటుంది. ఎందుకంటే త్వరలోనే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే శాసన మండలికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఈ నెల 20న కూడా పోలింగ్ జరగనుంది. మార్చి 3న కూడా ఫలితాలు కూడా వెలువడతాయి కాబట్టి ఇటు టీచర్స్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఇది పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. మరి ఈ లోపు ఇటు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ సంబంధించి అంశాలపై కూడా అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి మరి దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వమే మొదటగా కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి నిరూపించుకుంది కాబట్టి మరి ఇది దేశమంతా కూడా ఇంప్లిమెంట్ కావాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మరి దీన్నే ప్రధానంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో కూడా ప్రస్తావించనున్నారు కాబట్టి మరి వీటిపై చర్చ చేస్తారు. మరి ఈ యొక్క విజయోత్సవ సభ నిర్వహించాలి బీసీ కులగణన కాబట్టి 2 సభలు ఏర్పాటు చేసేందుకు కూడా విజయోత్సవ సభలు చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు నిన్న టీఎల్పీ భేటీలో. మరి వీటన్నిటిపై కూడా ఏఐసిసి పెద్దలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడతారు కాబట్టి తర్వాత పథకాల ఇంప్లిమెంటేషన్ అదేవిధంగా ఇటు మరోవైపు గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది పరిస్థితి పథకాల ఇంప్లిమెంటేషన్ పై కూడా అదేవిధంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పాటు ఇటు కేసీ వేణుగోపాల్ తో చర్చించే అవకాశం కల్పిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.